ఓ వీర బ్రహ్మమా నిజమైన దైవమా జగతికి సాక్ష్యమా ఓ కాల జ్ఞానమా ఓ వీర బ్రహ్మమా నిజమైన దైవమా జగతికి సాక్ష్యమా ఓ కాల జ్ఞానమా ఆది అంతం చెప్పుతూ సంచారం చేసినవయా అవతార పురుష శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి కందిమల్లయ్య గ్రామ స్థిర నివాస కాలజ్ఞాన విరచిత విజ్ఞాన సారా శ్రీహరి రూపా కాపాడు కరుణాకరా కందిమల్లయ్య గ్రామ నివాస నీ దివ్య చరితం మా నిత్య గీతం నీ కాల జ్ఞానం విజ్ఞాన సారం పలుకులో వేదాలు వినిపించినావు నిన్నే అభిషేకించగ పంచామృతాలు తెచ్చినమయ్యా మనసారా నీ కర్పించంగా పట్టు వస్త్రాలు తెచ్చినమయ్యా ధూపం దీపం నైవేద్యాలు అందుకోని మము ఆదరించు తండ్రి తెలిపినవయ్యా మా కనులే తెరిపించినవయ్యా అజ్ఞానంలో ఉన్నట్టి మాలో జ్ఞాన జ్యోతి వెలిగించినవయ్యా సమాధిలోనే కొలువుండి ఈ సకల లోకాలు ఏలు
జన్మే ధన్యం నిన్ను సేవించుట ఎంతో భాగ్యం నిన్ను పూజించే జన్మే ధన్యం నిన్ను సేవించుట ఎంతో భాగ్యం మనసారా నిన్ను కొలిచిన వారికి మరు జన్మే లేదనుట నిజము మనసారా నిన్ను కొలిసిన వారికి మరు జన్మే లేదనుట నిజము ధరణిన వెలసిన ధర్మాత్ముడవు నీ దర్శనమే పాపహరణమయ్యా సర్వశక్తివంతుడవు నీవయ్యా శ్రీ పోతులూరి గురు వీర బ్రహ్మం మా సర్వస్వం నీవని తలచి నిన్ను దర్శించగ వచ్చినాము స్వామి కంది మల్లయ్య పల్లెల వెలసి భక్తుల బంధువైనావయ్యా కంది మల్లయ్య పల్లెల వెలసి భక్తుల బంధువైనావయ్యా కన్నులార నిన్ను చూసిన వారికి కష్టాలను కడదేర్చినవయ్యా కన్నులార నిన్ను చూసిన వారికి కష్టాలను కడదేర్చినవయ్యా వైకుంఠాన్నే शुक्लपक्षे एकादश्यां वासरः वासरस्पृष्टिवांशिक्तायां सुपृष्ठत्रिवयां विशिष्टायां श्रीधो श्रीमान् श्रीमतः గోత్రనామాలు చెప్పుకోండి చెప్పేసుకోండి సహ కుటుంబానాం అయిపోయిందా చెప్పండి మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహ జన్మని పూర్వజన్మని జన్మాంతరేషు బాల్య యవ్వన కౌమార వార్ధక్య వయో విశేషేషు రహసి జ్ఞానతః అజ్ఞానతః గ్రహదోష నివారణ సిద్ధ్యర్థం అలక్ష్మి నివారణార్థం మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ ఉమామహేశ్వర ఏకరుద్రవారాభిషేకాంచ కరిష్యే నమః ఆదౌ నిర్విఘ్నే ప్రథమావాప్యర్థం సమర్పయామి నమః పార్వతీపదే హర హర మహాదేవ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రచోదయాత్ సువర్ణమంత్రపుష్పాక్షరాన్ సమర్పయామి తత్పుంసాం మృత్యుంగీతం వాద్యం అశ్వాన్నాంధోలకాని సర్వోపచారపూజాన్ సమర్పయామి సత్యాచవానోమస్య తపఃపూజా క్రియాదిశోన్యోనం సంపూర్ణతాం యాత్ సత్యా వందే తమర్చితం హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ బిహారీ మళ్ళీ వచ్చేసాను. మనం ఈ రోజు ఎక్కడ ఉన్నామంటే పాత బిట్రగుంట మా తాతయ్య వాళ్ళ గుడి అన్నమాట. ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము. మేము ప్రతి ఏటా మనకి ఆరాధన మహోత్సవం అనేది చాలా గ్రాండ్ గా చేస్తాం అనమాట. మా తాతయ్య గారు గురు బ్రహ్మయ్య గారు, మరియు అంటే వాళ్ళ కుటుంబం మొత్తం ఇప్పుడే కాదు చాలా ఏళ్ల నుంచి ఇది జరుగుతా ఉంది. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం వచ్చి ఇక్కడ అందరికి అన్నదానం చేస్తాం. ఈ రోజు అన్నదానం చేసి మరియు సాయంత్రం వచ్చి గ్రామోత్సవం ఉంటుంది. చాలా బాగా చేస్తారనమాట. ఆ దీపకాంతులతో అసలు మామూలుగా అయితే కోలాటము అవి కూడా పెట్టిస్తాం. ఈసారి ఎప్పుడు అలా ఉండకుండా ఒక మన ఏంటంటే ఊరేగింపు అనేది దేవుడిని చూసి దేవుడి భక్తితో ఉండాలి. ఇలాగా
ఎంటర్టైన్మెంట్ గా అనేది ఉండకూడదని మేము మాత్రం ఎప్పుడు దేవుడికి సంబంధించే పెడుతుంటాం అనమాట. అది ఇంకా ఏంటంటే వీడియో కూడా చాలా బాగుంటది, మీరు చూడండి. మా మా పూర్వీకులు, మా తాతల కాలం నుంచి ఇది రన్నింగ్. అక్షత్ర వేస్తుంది ఆసనం సమర్పయామి. నీళ్ళు వేయండి, నీళ్ళు భవే భవేన పాఠ్యం సమర్పయామి. ఇంకా ఓ వీర బ్రహ్మయ్య నీకు కోటొక్క మొక్కులు నూటొక్క పూజలు గన గన గంటల్ల గనముగ భజనలు. ఓ వీర బ్రహ్మయ్య, ఓ వీర బ్రహ్మయ్య నీకు కోటొక్క మొక్కులు నూటొక్క పూజలు గన గన గంటల్లో గనముగ భజనలు. ఓ వీర బ్రహ్మయ్య. ఎలకోటి భక్తుల బ్రహ్మయ్య ఏటేట జాతర నీదయ్యా, ఏటేట జాతర నీదయ్యా. కంది మల్లయ్య పల్లె ఉత్సవము భల కన్నుల పండుగలేవయ్యా, బలి కన్నుల పండుగలేవయ్యా. ఎలకోటి భక్తుల బ్రహ్మయ్య ఏటేట జాతర నీదయ్యా, ఏటేట జాతర నీదయ్యా. కంది మల్లయ్య పల్లె ఉత్సవము భల కన్నుల పండుగలేవయ్యా, బలి కన్నుల పండుగలేవయ్యా. తన తన తప్పుల్ల మోతలతో నీకు తండ్రిగా వేడుక జరిపేమయ్యా. ఓ వీర బ్రహ్మయ్య నీకు కోటొక్క మొక్కులు నూటొక్క పూజలు గన గన గంటల్లో గనముగ భజనలు. ఓ వీర బ్రహ్మయ్య, ఓ వీర బ్రహ్మయ్య నీకు కోటొక్క మొక్కులు నూటొక్క పూజలు గన గన గంటల్లో గనముగ భజనలు. ఓ వీర బ్రహ్మయ్య. రంగు రంగుల దీపాలే నీ మఠమున వెలిగించేమయ్యా, నీ మఠమున వెలిగించేమయ్యా. పచ్చా పచ్చాని తోరణాలే నీ కోవెల చుట్టూర గడుదుమయ్యా, నీ కోవెల చుట్టూర గడుదుమయ్యా. రంగు రంగుల దీపాలే నీ మఠమున వెలిగించేమయ్యా, నీ మఠమున వెలిగించేమయ్యా. పచ్చా పచ్చాని తోరణాలే నీ కోవెల చుట్టూర గడుదుమయ్యా, నీ కోవెల చుట్టూర గడుదుమయ్యా. బ్రహ్మాండంగా. ఈ శివలింగం కాశీ నుంచి తీసుకొచ్చింది అనమాట. ఇది అడవయ్య అనే మా తాతగారు, ముత్తాతగారు అడవయ్య గారు ఆయన స్థాపించారు. ఆ ప్రతి ఆరాధన మహోత్సవం రోజు ఆ శివలింగానికి అభిషేకములు మరియు పూజ అంతా జరుగుతుంది. అలాగే అందరూ ఒక దంపతులుగా కూర్చొని ఈ పూజను అందరూ ప్రారంభిస్తారనమాట. శివలింగంతో అందరూ పూజ చేస్తారు. దంపతులు చేస్తే ఇంకా మంచి జరగద్దని ఒక ప్రతీతి కూడా ఉంది ఇక్కడ వాళ్ళకి. ఇంకా ఆ పూజలో కూర్చోడానికి కూడా ఫ్రీ అనమాట, మనకి ఎటువంటి డబ్బులు ఏం లేదు. దంపతులు కూర్చొని చేస్తే మంచి జరగద్దని కూడా ఇక్కడ ప్రకృతి. పూజ అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది అనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు అన్నదాన ప్రసాదం జరుగుతున్నది. కావున భక్తులందరూ ఇచ్చేసి
స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. జయ గురుదేవ. అన్నదానం అయితే చాలా ఘనంగా జరిగింది. చాలా మంది భక్తులు కూడా వచ్చారు. పూర్వం అయితే ఇంకా అక్కడే వడ్డించి అందరూ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి అంటే అక్కడప్పుడు మనం ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు సదుపాయం కూడా తగ్గింది అక్కడ. అందువల్ల క్యాటరింగ్ ద్వారా తెప్పిస్తున్నారు. కానీ ఒకప్పుడు అయితే ఏంటంటే ఇలా అందరూ కలిసి వడ్డించి అది అసలు ఇంకా అప్పుడు పురాతనలో చాలా బాగుండింది మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు. కానీ అప్పటికి కూడా చాలామంది జనం వచ్చి ప్రతిసారి ఆరాధన మహోత్సవం అనేది విజయవంతం చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. చిన్నప్పటి నుంచి మేము ఈ అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి నా చిన్నతనం నుంచి. అయినా ఎన్ని తరాలు మారినా దేని ప్రాముఖ్యత దానిదే ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు తెలిసి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిది నాకు తెలిసినంత వరకు ఇంత వైభవంగా జరిగేది మా గుడే. నా చిన్నతనం నుంచి చూస్తున్నా. మా తాతయ్య గారు గురుబ్రహ్మం గారు మరియు శేషమ్మ అమ్మమ్మ గారు వాళ్ళు దగ్గరుండి పెద్దతనంగా చాలా బాగా ఘనంగా చేపిస్తారనమాట. ఇది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి ఏటా అంటే ఒక పండగ లాగా అనిపిస్తుంది అనమాట. నాకైతే ఉగాది అలాంటి ఫెస్టివల్స్ ఎలా ఉంటాయో మనకి, అలాగా ఇది ఒక పండగలాగా అనిపిస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మా ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళి ఇలా జరుపుకోవడం అంతా. మీరు కూడా ఎప్పుడైనా మా ఊరు వచ్చారా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా వీలైతే రండి, ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగుంటుంది మా ఊరు కానీ మా గుడి కానీ. నాకైతే చాలా ఇష్టం. తీసుకోండి, ఎందుకంటే ప్రశాంతంగా తినచ్చు. అమ్మగా స్వీట్ తిన్నట్టుంటుంది.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. వీరబ్రహ్మ జై గోవింద మాంబాజీ. పాతబిట్రగుంట గ్రామం, బోగోలు మండలం, నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం సమీపంలో కలిగిన పాతబిట్రగుంట గ్రామంలో శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం సుమారు 1912లో ఉదయగిరి అడివయ్య అనే ఆయన చేత పాతబిట్రగుంట గ్రామం ప్రారంభంలో కొంత జాగా కొని చిన్న బ్రహ్మంగారి ఆలయం నిర్మించుకొని ఆయన జపతపాలు చేసుకుంటూ బ్రహ్మంగారి పూజ చేసుకుంటూ తాను 1958 సంవత్సరంలో ముందుగానే తను చనిపోయే సమయం బంధుమిత్రులతో ప్రకటించి చనిపోవడానికి వారం 10 రోజుల ముందుగానే తన సమాధిని నిర్మింపజేసుకొని వేలదారులు చేశారు. ఆయన చెప్పిన సమయానికి ఆయన పరమపదించడం జరిగిందని మా పూర్వీకులు చెప్పారు. అది 1958 సంవత్సరం. వీరు పూర్వం నుండి కొండబిట్రగుంట గ్రామంలోని ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానంలో బ్రహ్మోత్సవాల సమయంలో అన్నదాన కార్యక్రమాలు చేస్తూ వికలాంగులు, అనాథలు, తిరునాళ్లకు వచ్చే భక్తులకు అన్నదానాలు చేసే కార్యక్రమాన్ని ఒక ధర్మసత్రాన్ని ఏర్పాటు చేసి వికలాంగులకు మాత్రమే ప్రారంభంలో వికలాంగులకు మాత్రమే దాన్ని అన్నదానం చేసేట్టుగా పెట్టుకోండి. తర్వాత కాలాంతరంలో ఆలయానికి వచ్చే అందరి భక్తులకి వీలైనంత ఎక్కువ మందికి అన్నదానం చేస్తూ ప్రజెంట్లో కొన్ని వేల మందికి బ్రహ్మోత్సవాల సమయంలో 3 రోజులు అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నవి. ఆయన ఉదయగిరి అడివయ్య అని ఆయనే ఆ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కింద ఉండబడే పాతబిట్రగుంట గ్రామంలో చిన్న ఆలయం నిర్మించుకొని బ్రహ్మంగారు పూజ చేసుకుంటూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి భక్తుడైన అడివయ్య గారు బ్రహ్మంగారు భక్తుడిగా మారడానికి కారణము ఆయనకి ఏకైక సంతానమైన ఉదయగిరి బాలయ్య గారికి వివాహానంతరం సంతానం కలిగి మరణిస్తూ అనేక 4-5 సంతానం జీవించకుండా చనిపోయినందువల్ల కాలజ్ఞానకర్త అయిన వీరబ్రహ్మేంద్ర స్వామి మీద నమ్మకంతో ఆనాడు కందిమల్లయ్యపల్లికి ప్రయాణమై బ్రహ్మంగారికి మొక్కుకొని ఇక నుంచి నా బిడ్డలు సంతానాన్ని కలిగి మరీ మరణం జరగకుండా ఉండేటుకుంటే ఇక నుంచి మా వంశీయులందరూ తమనే పూజించుకుంటూ ఉంటాం, తమ నామధ్యాయాన్ని మేము మా బిడ్డలకు పెట్టుకుంటామని మొక్కుకొని వచ్చినందువల్ల ఆయన నాటి నుండి మా తండ్రి గారి అయిన ఉదయగిరి బాలయ్య గారికి పుట్టిన అందరూ జీవించి ఉండడం, వారంతా పెద్ద కుమారుడు ఉదయగిరి బ్రహ్మయ్య, రెండవ కుమారుడు బ్రహ్మానందం, మూడవ ఆమె వీరనారాయణమ్మ, 4 అయిన నేను గురుబ్రహ్మం, మా తమ్ముడు వీరబ్రహ్మం, ఇలాగా పుట్టిన అందరూ క్షేమంగా ఉండి సంతోషం కలిగినందువల్ల వాళ్ళు అప్పటి నుండి బ్రహ్మం గారిని ఆరాధిస్తూ ఇక్కడ ఆలయం కూడా ఆయన నిర్మించినట్టుగా మా పెద్దల చేతి నేను తెలుసుకోవడం జరిగింది. నాటి నుండి మా తాతగారు అనంతరం మా తండ్రి గారు పరమదించిన తర్వాత మా తల్లిగారు అయిన ఉదయగిరి రోసమ్మ గారు ఈ ఆలయ నిర్వహణ చేస్తూ పూజాధికారులు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె తాను మరణానంతరం కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలంటే నీవు ఆ విధమైన చర్యలు బాధ్యతలు తీసుకోవాలని నాకు చెప్పి అప్పగించడం జరిగింది. నేను నా ధర్మపత్ని అయిన ఉదయగిరి శేషమ్మ అనే ఇరువురిని ఈ ఆలయ నిర్వహణ గురించి మా సంతానాన్ని మా సంతానం కుమార్తెలు అల్లుళ్ళ సహకారాలతో ఈ ఆలయ నిర్వహణ చేస్తూ ఉన్నాము. దీన్ని లెక్క ప్రకారము ఇది రిజిస్టర్ ట్రస్ట్ బోర్డు, ఇది శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. రిజిస్టర్ నెంబరు 20/2014. దీని ప్రకారము ట్రస్ట్ బోర్డు నిర్ణయించడం జరిగింది. ఆ ట్రస్ట్ బోర్డులో మా కుటుంబ సభ్యులు, భక్తులు నీ మెంబర్లుగా పెట్టి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో ఈ స్వామికి ఎవరైనా సరే భక్తులు సమర్పించిన ధనాన్ని
బ్యాంకులో జమ చేస్తూ శాశ్వత నిధి ఒకదాన్ని ఏర్పాటు చేశాము. ఆ శాశ్వత నిధి బ్యాంకులో జమ అయ్యి సంవత్సరానికి వచ్చే ధర్మాదాయాన్ని వినియోగించి ఆలయంలో వైశాఖ శుద్ధ దశమి నాడు ఆలయంలో జరిగే ఉత్సవాలప్పుడు ఆ భక్తుల గోత్రనామాలతోటి పూజ నిర్వహించి వారి పేరున వచ్చిన ఆ ధర్మాదాయాన్ని అన్నదానంగా ఉపయోగిస్తూ ఉన్నాము. అది చాలదు అయినా కూడా మేము మా కుటుంబ సభ్యులు మా బంధుమిత్రుల సహకారంతో ధనాన్ని మేము సమకూర్చుకొని ఆలయ కార్యక్రమాలు చక్కగా నిర్వర్తిస్తున్నాము. ఉదయాన్నే సామూహికంగా రుద్రాభిషేకాలు. ఇది వైశాఖ శుద్ధ దశమి నాడు బ్రహ్మంగారు సజీవ సమాధి చెందిన వైశాఖ శుద్ధ దశమి నాడు ఉదయాన్నే నామ సంకీర్తన, సుప్రభాతం మరియు ఉదయం 8 గంటలకు సామూహిక రుద్రాభిషేకాలు, అనంతరం 12 గంటలకు మహానైవేద్య నివేదన, 12:30కు అన్నప్రసాద వితరణ, భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. రాత్రి సుమారు 8 ఆ ప్రాంతంలో గ్రామోత్సవం పాతిబిడ్డ గ్రామంలో గ్రామోత్సవం బ్రహ్మంగారు గోవిందమాంబ గారుల గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. ఈ విధంగా 2014 నుండి పూర్వం మా పెద్దలు చాలా స్వల్పంగా చిన్న ఒక పటం పెట్టుకొని మనం వీలైన 2-3 భక్తులతోటి గ్రామోత్సవం మోసుకుంటూ తిరిగేవారు పటాన్ని. ఇప్పుడు దైవానుగ్రహంతో చిన్న అలంకార ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ట్రాక్టర్ మీద విద్యుత్ దీపాలంకరణలు, మంగళ వాయిద్యాలతో, పుష్పాలంకారాలతో భక్తులు సమూహంతో గ్రామోత్సవం నిర్వహిస్తున్నాము. వీలైనంత అధిక సంఖ్యాకులకు అన్నసంతర్పణ అవి చేస్తూ ఉన్నాము. ఎవరైనా సరే భక్తులు స్వామివారి అకౌంట్కి శాశ్వత నిధికి ఎవరైనా విరాళము సమకూర్చదలుచుకున్నా ఆ వచ్చిన విరాళంకి వచ్చిన ధర్మాదాయాన్ని ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి నాడు వారి గోత్రనామాలతో పూజా కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం వాళ్ళ పేరును చేయడం జరుగుతుంది. ఎవరైనా కానీ పాతబెట్టుండి గ్రామంలోని బ్రహ్మంగారి ఆలయంలో మా అకౌంట్ నెంబరు ఉంది, మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఎవరైనా మీరు ఈ విధంగా కానీ శాశ్వత నిధికి కానీ విరాళం ఇవ్వదలుచుకున్నవారు మాకు ఫోన్ చేసి కానీ మా నెంబర్తో సంప్రదించి కానీ స్వామివారి అకౌంట్ నెంబర్కి విరాళం బ్యాంకు చెల్లించడం కానీ చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని, ఆలయ అభివృద్ధికి విరివిగా కార్యక్రమాలు జరపడానికి మన బ్రహ్మంగారి ఆరాధన వైశాఖ దశమి నాడే కాకుండా మహాశివరాత్రి రోజు బ్రహ్మంగారు గోవిందమాంబ కళ్యాణం జరిగింది. ఆ రోజు కూడా విశేష కార్యక్రమాలు జరుపుకుని ఆర్థిక వనం సమకూర్చడానికి గాను మీరందరూ సహకరించాలని భక్త మహాశయులను విజ్ఞప్తి చేస్తున్నాం. మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఆయన ఉదయగిరి గురు బ్రహ్మ అయిన నేను మేనేజింగ్ ట్రస్ట్ గాను, ఉదయగిరి శేషమ్మ ఉపాధ్యక్షురాలు గాను, చిలకపాటి రామాంజనేయులు ఆయన కార్యదర్శిగా ట్రెజరర్ గాను, సిహెచ్ మాళయాద్రి ఎల్ఎల్బి అనే అతను ప్రధాన కార్యదర్శిగాను, ఇంకా 2-3 ట్రస్ట్ బోర్డు మెంబర్లు తుమ్మల పెంచలయ్య ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్ గాను, రామమూర్తి ట్రస్ట్ బోర్డు మెంబర్ గాను, ఉదయగిరి బ్రహ్మానందం ఆయన ట్రస్ట్ బోర్డు మెంబర్ గాను, ఇలా మొత్తం 9 మందిని ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా నియమించుకొని ఆలయ కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తింప చేస్తున్నాము. ఎవరైనా కానీ శాశ్వత నిధికి కానీ ఆలయ అభివృద్ధికి కానీ విరాళం ఇచ్చిన వ్యక్తుల పేర్లు శిలాఫలకాలను ఆలయ ఆవరణలో శిలాఫలకాలు వరకు వేసున్నాము. ఇంకా ఇచ్చిన వారి పేర్లను కూడా మళ్ళీ శిలాఫలకాల వాళ్ళ పేరుని నమోదు చేసి ఆలయ ఆవరణలో మేము అమర్చగలమని తెలియజేసుకుంటున్నాం. భక్తులైన వారు ఆలయ అభివృద్ధి సహకరించాలని, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని మరి కోరుతున్నాం. నా ప్రక్కనే ఉన్న మా ట్రెజరరు సిహెచ్ రామాంజనేయులు ఈ ఆలయ ఆర్థిక విషయాలు, జమా ఖర్చులు అవన్నీ కోశాధికారిగా ఉండి అన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.
ప్రధాన కార్యదర్శి కార్యక్రమాలన్నింటినీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఆరాధన కార్యక్రమాలని చక్కగా నిర్వర్తిస్తున్నారు. వీరందరి సహాయ సహకారాలతో మేము ఈ ఆలయాన్ని నిర్వర్తించగలుగుతున్నాము. మీ యొక్క ఆర్థిక వనరులను కూడా మాకు తోడొస్తే మేము ఇంకా అభివృద్ధి చేయగలమని అనుకుంటున్నాం. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 1600 వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కీర్తి శకం 1608లో జన్మించినట్లు, వారికి 5 మంది సంతానం కలిగినట్టు, పెద్ద కుమారుడు సిద్ధలింగయ్య స్వామి, తాతగారైన శివకోటయ్య గారి స్వాముల వారికి దత్తత ఇచ్చినట్లును, తదుపరి గోవిందాచార్యులు స్వామివారు, ఓంకార స్వామివారు, శివరామయ్య స్వామివారు, శ్రీ పోతులూరయ్య స్వామివారు స్వాముల వారు పుత్రులుగాను, పుత్రిక వీరనారాయణమ్మను సంతానం పొందిండారు. వీరితోటి ఆయన ఉంటూ శిష్యగణంతో పలు ప్రాంతాలు సంచరిస్తూ సమాజానికి కావలసిన మేలును సమకూరుస్తూ మత సామరస్యాన్ని కాపాడుతూ ఆయన తన వృత్తి తాను చేసుకుంటూ కూడా ఆర్థిక పురోగతికి సాధించవచ్చని నిరూపణ చేసిన మహనీయుడు. వీరు 1608లో జన్మించి 1693లో వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించినట్లు స్థల పురాణాన్ని బట్టి మేము తెలుసుకోగలుగుతున్నాము. ఈ విషయాన్ని మఠం ద్వారా మేము తెలుసుకొని తెలియజేస్తున్నాం. ఈ ఆలయ విషయం గురించి మాత్రం 1912లో నిర్మాణం బ్రహ్మంగారి భక్తులుగా ఏర్పడిన ఉదయగిరి అడవి గారిని జాగాన్ని సొంత స్థలాన్ని కొని ఆయన సొంత నిధితోటి ఒక చిన్న ఆలయాన్ని నిర్మించుకొని ఉన్నారు. అదే స్థలాన్ని మనం ఇప్పుడు కొంచెం అభివృద్ధి చేసి ఆలయాన్ని కొంచెం అభివృద్ధి చేసి కావాల్సిన వనరులు సమకూర్చడం జరిగింది. అంతకుమించి కొత్త మేము ఏం చేయలేదు, కానీ ఆలయ అభివృద్ధి చేయడం జరిగింది. దేవుడు మన వీరబ్రహ్మేంద్ర స్వామి పరమశివుడు వారి సహాయ సహకారాలతోటి వారి దయతోటి ఆలయాన్ని అభివృద్ధి చేయించడం జరిగింది. మాతోటి మీ అందరి సహకారం ఉంటే ఇంకా అభివృద్ధి చేసి సాధించి మీకు తగిన సౌకర్యాలు ఆలయ ప్రజలు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం పాతబెట్టుకుంట గ్రామంలో వెలసినటువంటి శ్రీ పరమేశ్వర సమేత శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానము 2014లో రిజిస్టర్ చేయబడినది. 2014లో 20 నెంబర్గా రిజిస్టర్ చేయబడింది. అందులో కోశాధికారిగా నేను పనిచేస్తున్నాను. నా పేరు చిలకపాటి రామాంజనేయులు, నెల్లూరు నివాసిని. కాబట్టి ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరము స్వామివారి ఆరాధన, అభిషేకములు, అన్నప్రసాద వితరణ, గ్రామ ఉత్సవము, శ్రీ స్వామివారి జీవ సమాధిలో ప్రవేశించిన పరమ పవిత్ర దినం అయిన వైశాఖ శుద్ధ దశమి రోజున అతి వైభవంగా నిర్వహించున్నాము. శ్రీ స్వామివారి ఆరాధన, అన్నదాన కార్యక్రమం శాశ్వతంగా నిర్వహించుటకు భక్తుల నుండి ధనరూపేణ సేకరించి స్వామివారి పేరున ఉన్న బ్యాంకు అకౌంట్ నందు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ప్రతి ఆరాధన సమయంలో ఆ డిపాజిట్పై వచ్చు వడ్డీని తీసి దాతల పేరున గోత్ర నామములతోటి పూజలు చేయించి అన్నదాన కార్యక్రమం నిర్వహించున్నాము. కావున దాతలు శాశ్వత అన్నదాన నిధికి విరాళములిచ్చి శ్రీ స్వామివారి అభిషేకములు, అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఇది మామూలుగా ఇది ఆలయ యొక్క అకౌంట్, మళ్ళీ మా తాత యొక్క ఫోన్ నెంబర్లు ఇవన్నీ మామూలుగా మనకి అక్కడ స్క్రోలింగ్ లో వేస్తానన్నమాట. మీరు దానికి సంప్రదించండి. మీరు ఏమైనా విరాళాలు కానీ గుడికి సంబంధించి ఏమన్నా మీరు చేయాలనుకున్నా కానీ ఆ ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా అకౌంట్ కి మీరు అమౌంట్ ఏమన్నా వేయాలన్నా వేయచ్చు. అంటే అది గుడికి సంబంధించిన అకౌంట్ అనమాట. దాన్ని ఆడ అమౌంట్ కూడా మనం ఓన్లీ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ కానీ దాని డెవలప్మెంట్ కానీ మనం వాడతాము. ఇంకా దేనికి మనం అయితే వాడము. ఓకేనా? ఇది ఓన్లీ ఫర్ టెంపుల్ అకౌంట్ అన్నమాట. ఓకేనా? మామూలుగా ఇది మా తాతయ్య వాళ్ళు ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఇది మనకి జరుగుతుంది. ఇప్పుడు కాదు, మా తాత పెద్ద తాతలు వాళ్ళ అప్పటి నుంచి ఇది వాళ్ళు కొనసాగిస్తున్నారు. అదే తాతయ్య చెప్పింది. ఇప్పుడు అంత పెద్ద లిస్ట్ అన్నమాట. ఏమనుకుంటున్నారు మా ఊరు అంటే? సరే, లెట్స్ యూ గాయ్స్, బాయ్. సాయంత్రం ఊరేగింపుతో కలుద్దాం. లక్షల భక్తులు వేడగ బ్రహ్మయ్య దీవెనలిచ్చునయో. బయలెల్లి వస్తుండు రన్నో బ్రహ్మయ్య బంగారు పల్లకిలో. లక్షల భక్తులు వేడగ బ్రహ్మయ్య దీవెనలిచ్చునయో.
కోటొక్క భక్తుల నేల చూడ సక్కని మఠము నందు గోవిందమాంబతో స్వామి వీర బ్రహ్మమై కొలువై కోరిన కోర్కెలు తీర్చేటి దేవుడు వీర బ్రహ్మమయో బయలెల్లి వస్తుండు రన్నో బ్రహ్మయ్య బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగ బ్రహ్మయ్య దీవెనలిచ్చునయో చల్లని మనసున్నట్టి చక్కని బ్రహ్మం గారు సర్వం నేనేనంటూ సమాధిలో కొలువై నిలువగ బ్రహ్మయ్య పలుకుతు భక్తులకు వరములను సగనయో బయలెల్లి వస్తుండు రన్నో బ్రహ్మయ్య బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగ బ్రహ్మయ్య దీవెనలిచ్చునయో నమ్ముకున్న భక్తుల కంట నారాయణమూర్తంట కొలిచేటి భక్తుల కంట కొడుకులనిచ్చే స్వామంట జగల్ల బ్రహ్మయ్య దేవుంచి భక్తుల సల్లంగా చూసునయో బయలెల్లి వస్తుండు రన్నో బ్రహ్మయ్య బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగ బ్రహ్మయ్య దీవెనలిచ్చునయో బయలెల్లి వస్తుండు రన్నో బ్రహ్మయ్య బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగ బ్రహ్మయ్య దీవెనలిచ్చునయో బయలెల్లి వస్తుండు రన్నో బ్రహ్మయ్య బంగారు పల్లకిలో లక్షల భక్తులు వేడగ బ్రహ్మయ్య దీవెనలిచ్చునయో లక్షల భక్తులు వేడగ బ్రహ్మయ్య దీవెనలిచ్చునయో చెప్పలేదంటనకపోయేరు నా మాట